మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు. అదే నేను అనేది, నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తున్నారు కదా, అది ఎవరికైనా రోల్స్ తగ్గించే అవకాశం ఉంటుందని మీరు ప్రజలు అనుకోవచ్చు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ, ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు